చాలామంది అంటారు సాకార పూజ గొప్పదా నిరాకార పూజ గొప్పదా. ఇప్పుడు సాకార పూజకి ఏం కావాలి, అన్ని సామాగ్రి కావాలి. అంటే పూజా సామాగ్రి ఎన్ని ఉంటాయి, కుంకుమ, పసుపు, అగరబత్తులు, కొబ్బరికాయ, ధూపము, దీపము, నైవేద్యము, ఇవన్నీ నానా రకాల షోడోపచార పూజ అంటారు. 16 రకాల భగవంతుని సేవిస్తాం. 16 రకాలుగా ఒక అతిథి వచ్చినప్పుడు సేవించినట్టుగా 16 రకాలుగా భగవంతుని సేవిస్తాము. దానికి ఎంతో సామాగ్రి కూడా కావాలి. అయితే మరి నిరాకార పూజ అంటే అది ఎట్లా ఉంటుంది అని అనుకుంటారు. నిరాకార పూజ అంటే సాకార పూజలో ఈ యొక్క 16 రకాలుగా భగవంతుని సేవిస్తాము. ఎన్నో పూజా సామాగ్రులు కావాలి, పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఇవన్నీ ఉంటాయి. కానీ నిరాకార పూజలో ఇవన్నీ ఏముండవు. అంటే మానసిక పూజ, మొదలు సాకార పూజ, తర్వాత మానసిక పూజ. సాకార పూజలో ఈ సామాగ్రి తోటి చేస్తాం కదా మనము, మామూలుగా చేసే పూజల్ని దాన్ని ఈ యొక్క సాకార పూజ అంటారు. మరి మానసిక పూజ అంటే ఎలా అంటే మనసులోనే తలుస్తాం, మనసులోనే భగవంతుణ్ణి ఆహ్వానించి సింహాసనం మీద కూర్చోబెడతాం. బంగారు సింహాసనం మీద ఆయనకు గొప్పగా 16 రకాలుగా ఎన్నెన్నో సామాగ్రులతోటి, బంగారము, వజ్ర వైడూర్యాలతోటి ఆయనను అలంకరించి ఎన్నెన్నో చాలా ఖరీదైన వస్తువులతోటి కూడా చేయొచ్చు, లేదంటే సామాన్యంగా కూడా చేయొచ్చు. మనకు ₹1 ఖర్చు లేదు కదా, మానసికంగా తలవడమే కదా. మానసికంగా ఆ పూజ అయిపోయినాక 1000 మందికి అన్నదానం చేసినట్టు తలసండి, స్మరించండి. మనసు ద్వారానే వాళ్ళకి అన్ని వండి పెట్టినట్టుగా అందరికీ భోజనాలు పెట్టండి. ఇది మానసిక పూజ అనమాట. మానసికంగా భగవంతునికి 16 రకాలుగా అన్ని సామాగ్రిని మానసికంగా ఆహ్వానించి, భగవంతుని కూడా మానసికంగా ఆహ్వానించి, సామాగ్రి అంతా ఆహ్వానించి, మానసికంగానే బయటి పూజ చేసినట్టుగానే మానసిక పూజ అలాగే మనసు ద్వారా చేస్తాం. ఇక్కడ ఏ సామాగ్రితో అవసరం లేదు, పంతులతో అవసరం లేదు. ఇది కేవలం మనం మానసికంగానే అన్నిటిని స్మరించి మానసికంగానే ఇవన్నీ కార్యాలు చేస్తాం. దీన్ని మానసిక పూజ అంటారు. బయట మనము చేసిన పూజ ఫలితం మానసిక పూజ ద్వారా కూడా ఏకాగ్రతతో చేస్తే ఆ ఫలితం తప్పకుండా పొందుతాం. ఒక మహానుభావుడు 1,00,000 యజ్ఞాల పుణ్యం పొందుతాడు భాగవతంలో. ఇట్లా మానసికంగా యజ్ఞం చేసి మానసికంగా అన్నదానాలు చేస్తాడు. అట్లా మానసిక పూజ ఇది అంటారు. మరి సాకార పూజ, మానసిక పూజ. మరి నిరాకార పూజ ఏంటంటే ఆత్మ పూజ, ఆత్మ ధ్యానం. ఇక అతనికి ఏ సామాగ్రి అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఈ తలవడము, ఆహ్వానించడము అంటే భౌతికమైన వస్తువులు అవసరం లేదు సాకార పూజలాగా. మానసిక పూజలాగా మనసు ద్వారా తలవడము, స్మరించడం అనేది లేదు. ఇక ఈ నిరాకార పూజ అంటే ఆత్మ ధ్యానం. ఈ ఆత్మనే భగవంతుడు, భగవంతుడే నా ఆత్మస్వరూపము, భగవంతుడే ఆత్మస్వరూపము, నా ఆత్మనే భగవంతుడు అనే తదేక ఆత్మ ధ్యానంలో నిమగ్నమై ఈ శరీరాన్ని, ప్రపంచాన్ని మరిచి పరమాత్మలో లయమైపోతాడు. ఇది నిరాకార పూజ అంటారు. ఇట్లా 3 రకాల పూజల్ని తెలుసుకోండి. ఒక్కొక్కటి ఒకదాని తర్వాత సాకారం నుంచి మానసిక పూజ, సాకార పూజ నుంచి మానసిక పూజ, మానసిక పూజ నుంచి నిరాకార పూజలోకి రావాలి. నిరాకార పూజ అంటే ఆత్మ పూజ. ఓం